మనశంకర్ వరప్రసాద్ అనిల్ రావుపూడి సినిమా సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది సాంగ్? మీరు అందరూ అబద్ధం చెబుతున్నారా? చిరంజీవిది ఎప్పుడో పాత సినిమా, పాత వయసులో తీసిన సినిమా ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆడా? ఆ పాటలో డ్యాన్స్ వేసే చిరంజీవి ఆడయా? 30 ఏళ్ళకి 60 ఏళ్ళకి చాలా డిఫరెన్స్ అనిపించింది. అసలు చిరంజీవి అనిపించిందా నాకైతే? అబ్బా బాబా, మళ్ళీ పాత చిరంజీవిని చూస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉంది ఆ సంక్రాంతికి అయితే. బాగా యంగ్గా కనిపిస్తున్నారు. మామూలు కుర్రోళ్ళకి కనపడ్డాడు అన్న. 60-70 ఏళ్ళు అనుకుంటా, 68 వచ్చేసినాడు అనుకుంటా. అసలు ఆ వయసుకి ఇప్పుడున్న డ్యాన్స్కి అబ్బా బాబా, మళ్ళీ లవ్ సాంగ్ దానిలో సూపర్గా అనిపించాడు అన్న. ఎలా ఉంది సాంగ్? చాలా బాగుంది అన్న. స్టెప్పులు బాగుంటాయి, చివర బెడ్ మీద పడుకుని అది పట్టుకోవడం. అబ్బా, చిరంజీవి గారిని మళ్ళీ చాలా పాత సినిమాలు మళ్ళీ ఓ బాలయ్య ఫ్యాన్గా ఎడుతున్నాయా ఒక రంగా చెప్పాలంటే. అది మళ్ళీ చిరంజీవి అన్న గోదావరి గట్టు చాలా తేడా ఉందన్న. అది ఆడా ఇది ఆడా. చిరంజీవి గారిని మళ్ళీ పాత చిరంజీవిని, డ్యాన్స్ మాస్టర్ చిరంజీవిని నేను ఈరోజు ఈ సాంగ్లో చూశానయ్యా. అయితే అనిల్ రావుపూడి గారు వరుసగా హిట్లు ఇస్తున్నారు కదా, మరి ఇది మళ్ళీ సూపర్ హిట్ అవుతానా? సంక్రాంతికి దీనికి కొట్టింది రాదేమో అని అనుకుంటున్నా నేను. సంక్రాంతికి వస్తున్న 300 కోట్లు కదా, మరి ఇది ఎంత రావచ్చు? నేను అనుకోవటం ఇప్పుడు సంక్రాంతి సీజన్, సినిమాల సీజన్ కాబట్టి 500 దాటిద్ది అనుకుంటున్నానమ్మా నేనైతే. అయితే నయనతార గారితో గతంలో అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ క్యారెక్టర్ లా చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ నయనతార గారు కూడా ఏందో సీరియస్ మొహం, ఆమె ఏంటంటే పోలీస్ మొహం అట్లా ఉండేది. కానీ ఇక్కడ ఈ సాంగ్లో అట్లా కనపడలే. కొద్దిగా నవ్వుతా కానీ, కొద్దిగా అదే స్మైల్ కానీ అంతా చాలా బాగుంది. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు మొన్న ప్రోమోకే రీల్స్ అవన్నీ చేస్తున్నారు కదా, ఇప్పుడు మరి సినిమా వచ్చేంత వరకు ఈ సాంగ్ అందరూ వాడతారు అనుకోవచ్చు. అంతే అనుకోవచ్చు. సాంగ్ కూడా బాగుందన్న. మీసాలనే ఒక ఈ రింగ్ టౌన్ పెట్టుకోవడానికి మళ్ళీ పాటలు బతికొండని ఫీలింగ్ కలిగిందన్న.